నేను ఫంకీ సినిమా చూడనంత వరకేరా చూడలేదు. ఒక్కసారి చూశానంటే చూసినట్టే. హాయ్ అండి, ఇప్పుడే మన విశ్వక్ సేన్ గారు నటించిన ఫంకీ సినిమా చూశాను. హీరో విశ్వక్ సేన్ గారు, హీరోయిన్ క్యారెక్టర్ వరకు బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా పర్వాలేదు. సినిమా వాళ్ళ మీద వేసే సెటైర్స్ కూడా బాగున్నాయి. కాస్త అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అయ్యింది, పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ నుంచి సినిమాలో వచ్చే కాస్త స్మైల్ కూడా పోతుంది. ఇక దాంతో నాకు సినిమా అంతగా నచ్చలేదు. ఈ కాస్త 4 కామెడీ సీన్స్ కోసం 150 రూపీస్ పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. జాతిరత్నాలు సినిమా వర్కౌట్ అయ్యిందంటే దానికి ప్రధాన కారణం నవీన్ పోల్శెట్టి. డైరెక్టర్ అనుదీప్ డైలాగ్స్, టేకింగ్ ఆ సినిమా వరకు సెట్ అయ్యింది. అలాగని ప్రతి సినిమాలో అలాంటి డైలాగులు రుద్దటమేనా? షార్ట్ ఫిలింకి ఉపయోగపడే స్క్రిప్ట్, సీన్స్ తీసుకుని సినిమా తీసేయడం కరెక్ట్ కాదు కదా. విశ్వక్ సేన్ గారి సినిమాలు ఫ్లాప్ అయినా ఆ సినిమాలో కాస్త కంటెంట్, ఒక ఎమోషన్, అట్లీస్ట్ సాంగ్స్ అయినా బాగుంటాయి. కానీ ఈ సినిమాలో మనకు అలాంటివి ఏమి కనిపించవు. భీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించినా ఒక్క సాంగ్ కూడా నోటీస్ అవ్వలేదు. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు అంతగా నచ్చలేదు. అనుదీప్ గారి స్టైల్లో చెప్పాలంటే ఈ సినిమా కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చవచ్చు. ఆ నచ్చే కొంతమందిలో మీరుంటే మీకు ఒకవేళ నచ్చవచ్చు. సేమ్ ఇలాంటి కామెడీ మూవీ ట్రైలర్లో ఎంత అయితే కామెడీ ఉందో సినిమాలో కూడా అంతే ఉంది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీకు ఒకవేళ ఈ సినిమా మీద మంచి ఒపీనియన్ ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. దిస్ ఈజ్ అశోక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.